అవును, ఈ మాత్రం దానికి మన ఒంట్లో తేమ వాడటం ఎందుకు? ఇన్ని ట్యాక్సులు కట్టించుకుంటారు, ఒక గమ్ బాటిల్ పెట్టచ్చు కదండి. ఒరేయ్ ఇటు రారా. ఏంటి? ఒక్కసారి నువ్వు నాలిక అను. ఎందుకు? నువ్వు డాక్టర్వా? కాదురా, స్టాంప్ పండించుకుందామని. సరే. అమ్మో నా స్టాంపు! అమ్మో నా స్టాంపు! ఏమండి, చిన్న కుర్రాన్ని చూసారేట? ఏమన్నా తెలియదు బాబాయ్, ఫోన్లో నేనే ఎత్తుకుంటాను. అమ్మో, వీడెవడో భావి భారత గోండాలా ఉన్నాడు, చచ్చిన వదలం. అమ్మో నా స్టాంపు! సార్ నా స్టాంపు సార్, 20 పైసలు సార్. కుర్రాడు సార్, 4 సార్. ఏమిటయ్యా? ఏమిటి స్టాంపు సార్? రెవెన్యూ స్టాంపు, 20 పైసలు. స్టాంప్ మాట సరే గాని నువ్వు టెండర్ వేసావా? ఎక్కడ వేశానండి, దానికోసం స్టాంపు. ఇవాళ ఆఖరి రోజు. ఇవాళ నువ్వు టెండర్ వేయకపోతే మా ప్యూన్ అప్పారావు టెండర్ వేయడానికి సిద్ధంగా ఉన్నాడు. అమ్మో ఇప్పుడే వస్తా. సార్ ఒక 20 పైసలు ఉంటే ఇవ్వండి సార్ స్టాంప్. పోనీ అప్పారావు దగ్గరే తీసుకుంటాను. ఓర్ని నువ్వా? నువ్వు ఎక్కడికెలా వచ్చావు? మేము ఇంట్లోకి ఇప్పుడే దిగాం. దిగితే దిగావు గానీ నా స్టాంప్ నాకు ఇచ్చాయి. లేదుగా. ఏం చేసావు? ఆఫ్ రేట్ అమ్మేశావా? కాదు, మింగేశాను. మింగేశావా? స్టాంపు మింగేశావా? అదంతా నాకు తెలీదు. నా స్టాంప్ నాకు ఇచ్చాయి. మింగేసింది ఇవ్వడం ఎలా కుదురుతుంది? పోనీ ఓ పని చేయి, రేపొద్దున్నే వచ్చి వెతుక్కో. కడుపులో అరిగిపోకుండా ఉంటే దొరుకుతుంది. అంటే అమ్మ స్టాంపు గడా అంత మాట అంటావా? నిన్ను అమ్మో నా చాకు! అర్జెంటుగా తెచ్చుకోకపోతే ఆ పిల్లల మింగేస్తాడు. అమ్మో బావా, ఇదిగో ఆగక్కడ. నా చాకు, నా చాకు! నువ్వే చాకులో ఉన్నావు, మళ్ళీ నీకు చాకెందుకు? అంతగా కావాలంటే బాకు నేవున్నాగా. చూడు బాకు, వదిలేస్తే వాడు ఆ చాకును మింగేస్తాడు. ఎవడు దేని మింగేస్తాడు? వచ్చి చెప్తా. అమ్మయ్యా, నా పేటు బాగుంది కాబట్టి నా చాకు నాకు దొరికింది. ఈ చాకు చూపించైనా సరే నా స్టాంపు నేను సంపాదించుకోవాలి. నమస్కారం అండి. నమస్కారం. మీకేం కావాలి? మీ ఇంట్లో పై పోర్షన్ ఏదో అద్దె ఖాళీగా ఉందని మా మున్సిపాలిటీ ఆఫీస్ లో చెప్తాను. అక్కడ మీరు ఏదైనా ఉద్యోగం చేస్తున్నారా? అబ్బే లేదండి, చిన్న చిన్న కాంట్రాక్టులు చేస్తుంటాను. లోపలికి రండి. అన్నట్టు ఈ ఇంటికి అద్దె ఎంత ఉంటుందో? 20 రూపాయలు. 20? ఏంటి 2 పదులే? 20 అంటే 2 పదులు కాక 20 పదులు అవుతుందా? మీరు భయవారండి. ఏమండి, ముందు 20 రూపాయలు అడ్వాన్స్ గా ఉంచండి. అదేమిటి, ఇల్లు చూడకుండానే? నాకు ఇల్లు కన్నా అద్దె ముఖ్యండి. అయినా ఒకసారి ఇల్లు చూడండి. భలేవారండి, ఏంటి చూసేది? ఇల్లు చూసి ఇల్లాలు చూడమన్నారు. ఇది పట్టుకోండి. ఇల్లాలు చూశాను. అన్నట్టు మీరు శ్రీమతే కుమారే? నా పేరుకు వెనక BA డిగ్రీ ఉంది కానీ నా పేరుకు ముందు ఏ మతి లేదండి. నాకు ఏ మతి లేదండి, కానీ నేను చాలా బుద్ధిమంతుడండి. ఎలా అంటారేమో, నా నోట్లో వేలు పెట్టి కొరకమని మీరు నా కాళ్ళ వేళ పడి బతిమాలినా సరే చచ్చినా కొరకనండి. అది మాత్రమే కాదనుకోండి, రేపు ఇల్లిచ్చినా 24 గంటలు ఇలా వాగుతూనే ఉంటారా?
24 గంటలు ఆగనండి, అవసరమైనప్పుడు మాత్రం ఆగుతుంటాను. ప్రస్తుతం మనం వెళ్ళి చూద్దాం, పదండి. రండి. ఆ. అరే పడ్డారా? అబ్బే లేదండి, జారుడు బల్ల ఆట ఆడాను. భలే వరే, మీ మెట్టు నా ప్రాణం తీసేసి ఉండేది. అమ్మా అమ్మా. దెబ్బలేమైనా తగిలాయా? ఈ దెబ్బలు నాకు అలవాటేలండి, పదండి. రండి, ఇదే మీకిచ్చే ఇల్లు. ఇదేమిటి ఇల్లా? గుడిసి కదా. గుడిసె అని తెలుగులో పిలుచుకోవడం ఇబ్బంది అయితే కాటేజ్ అని ఇంగ్లీష్ లో పిలుచుకోండి. అలా అడ్జస్ట్మెంట్ చేసేటట్టయితే ఆ మాత్రం కక్కుర్తి ఎందుకు? మహారాజా ఆఫ్ మాయానగర్ ప్యాలెస్ అనే పిలుచుకుందాం. ప్యాలెస్ లోపల చూద్దాం, పదండి. రండి. చూడండి, గది చిన్నదవడం వల్ల మీకు సామాన్లు ఎక్కువైతే కొద్దిగా ఇబ్బంది అవుతుందేమో. నాకు సిబ్బంది ఎవరు లేరు కాబట్టి పెద్ద ఇబ్బంది ఏం లేదులేండి. పైగా పగలంతా నేను ఆఫీసులోనే ఉంటాను కదా. సాయంత్రం రాగానే సామానంతా లోపల పడేసి నేను హాయిగా బయట పడుకుంటాను. ఎలాగూ వేసవకాలమే కదా. మరి శీతాకాలం? శీతాకాలం సామానంతా బయట పడేసి నేను లోపల ముసుగుతాను. అదోకే. మరి వర్షాకాలం? పక్కనే రైల్వే స్టేషన్ ఉంది కదా, ప్లాట్ఫామ్ మీద పడుకుంటాను. ప్లాట్ఫామ్ మీద? స్టేషన్ మాస్టర్ నా ఫ్రెండ్ అండి, ప్లాట్ఫామ్ టికెట్ కూడా కొనక్కర్లేదు. ఏమండి, మీరు ఏమీ అనుకోనంటే నేను ఒక ప్రశ్న అడుగుతానండి. ఈ ఇల్లు కట్టి క్రీస్తు పూర్వం ఎన్ని వందల సంవత్సరాలు ఉంటుందండి? నాకు తెలియదండి. ఆ సంగతి తెలుసుకుందామని పురావస్తు పరిశోధన శాఖ వాళ్ళకి చెప్పాం. వాళ్ళు ఏ సంగతి సరిగ్గా తేల్చి చెప్పలేక ఒక కమిటీ ఏర్పాటు చేశారు. రిపోర్ట్ రాగానే మీ ప్రశ్నకు సమాధానం చెప్తానే. ఇకపోతే మా కండిషన్స్: రాత్రి 8 గంటలకల్లా మెయిన్ గేట్ మూసేస్తాం. మరి 8 గంటలకే మూసేయడం ఏంటండి? లేకపోతే మీరిచ్చే 20 రూపాయలకి తెల్లవాళ్ళు తెరిచి ఉంచుతామండి. రాత్రి మూసిన గేటు తెల్లారి కోడి కూసిన తర్వాతే తెరిచేది. ఓకే. నీళ్లు చాలా పొదుపుగా వాడుకోవాలి. పొదుపా? ఏమన్నాయి, పొదుపులో మనం చక్రవర్తులం. పోను పోను మీకే తెలుస్తుంది. రాత్రి 9 గంటలకల్లా లైట్లు ఆరిపోయాలి. అసలు మనం లైట్ వేస్తే కదా ఆర్పడానికి. అదేమిటండి, లైట్ వేయకుండా చీకట్లో ఎలా ఉంటారు? నేను బ్రహ్మచారిని కదా, మనకు కొంచెం స్వయం పాకం అలవాటు. వంట చేసేటప్పుడు ఆ పొయ్యిలోంచి వచ్చే కాంతితో మేనేజ్ అయిపోతాం. మీరు భలే తమాషాగా మాట్లాడతారండి. ఆనందో బ్రహ్మ అని, ఆనందమే మన సిద్ధాంతం. సరే రండి, మా అక్క బావని పరిచయం చేస్తాను. ఓ, వాళ్ళు కూడా ఉన్నారా? మీరు ఒక్కరే అనుకున్నాను. పదండి పదండి. రండి. ఏమండి? నా వల్ల కాదు. ఏమండి? నా వల్ల కాదు. ఒక్కసారండి. నన్ను వదిలేయ్. అయ్యో ఏమండి, ఆగండి. నా వల్ల కాదు. ఆగండి. నాకు ఓపిక అయ్యో, లేదు. నాకు ఆ మూడు వచ్చేస్తోందండి. ప్లీజ్ ఒక్కసారండి. మూడు రావడానికి ఏమండి, వేరే ఏమండి, పని ఏమండి? లేదుటే? నేను ఆగలేకపోతున్నానండి. నేరా? మరి నువ్వేనా చెప్పరా ప్లీజ్. వీడు చెప్పినా దేవుడు చెప్పినా ఏం లాభం లేదు. అయ్యో నాకు మూడు వచ్చేస్తుందండి. అయ్యో 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 అయ్యో. ఏమండి ఏమండి ఏమండి? రండి. అయ్యో. నాకు ఓపిక లేదు. అయ్యో ఈ ఒక్కసారండి. ఏమిటిది అసహ్యంగా? అసహ్యం ఉంది, రోజు ఉండేదేగా. నాకు మూడు వచ్చేసింది, ఆయన ఓపిక లేదంటున్నారు. నువ్వేనా చెప్పవే, నువ్వేనా ఎవరు చెప్పవే. చెప్పినా లాభం లేదే. మీరేం కంగారు పడకండి. అమ్మగారు పుస్తకాలు రాసే రచయిత్రండి. అమ్మగారికి మూడు వచ్చేసినప్పుడు నోటితో టపా టపా చెప్పుపోతుంటే అయ్యగారు చకా చకా రాసేయాలండి. ఇంతకీ ఈయనెవరు? మన మేడ మీద గదిలో అద్దెకు దిగుతున్నారు. అడ్వాన్స్ కూడా ఇచ్చారు. చూసే ఒప్పుకున్నారా? దానికే ఉందండి, ఓపెన్ ఎయిర్ థియేటర్ లాగా వండర్ఫుల్ గా ఉంటాను. ఈవిడే మా అక్క నాగమణి. ఛీ, అదేం పరిచయం చేయడం. ఆంధ్రుల అభిమాన వాణి, నవతరం నవల రాణి. ఇంకా ఏ నవల అవలేదు పోనీ. ఇక నా పరిచయం. నా పేరు సుబేదార్ సుబ్బైలింగం ద గ్రేట్, మిలిటరీ రిటర్న్డ్. మిలిటరీలో తమరు ఏం చేసేవారు? వంట పని. వంట పని అని తేలిగ్గా తీసి పారేకు. మిలిటరీలో తుపాకీ బుచ్చుకుని యుద్ధం చేసేవాడే కాదు, గరిటె బుచ్చుకుని వంట చేసేవాడు కూడా వీరుడి కింద లెక్క. అంటే సిప్పుల్లో బాత్రూములు దుడిసేవాడు కూడా మన ఊరు వచ్చినప్పుడు పార్లర్ రిటర్న్ అని చెప్తాడు కదండి. అలాగా. నోర్మై, నువ్వు వెళ్ళి కాఫీలు ఏర్పాటు చేయి. అన్నట్టు అడగటం మర్చిపోయాను, మీ పేరేమిటి? బావండి. బావా ఎవరికి? పిలిచే వాళ్ళందరికీ. అదేమిటండి? ఇప్పుడు నా అసలు పేరు బాదరబంది వరప్రసాద్ అండి. ఆహా. ఇంటి పేరులోని బా తీసుకొచ్చి ఇక్కడ పెట్టావా, పేరులోంచి వా తీసుకొచ్చి ఇక్కడ పెట్టి రెండింటికి కనెక్షన్ ఇచ్చేసి అందరికి భావన అయిపోయారు. భలే భలే, నువ్వు ఇచ్చిన కనెక్షన్ చాలా బాగుంది బావా. అదేం పిలిపే, నువ్వు వరప్రసాద్ అని పిలవచ్చుగా. ఆ పేరు కంటే బావే బాగుంది. మీరు కూడా ఇలాగే మీ పేరుని 2 అక్షరాల కింద కనెక్షన్ ఇచ్చుకోవచ్చుగా. ఆ కనెక్షన్ నేను ఇస్తాను, ఉండాలమ్మా. అయ్యగారి పేరు సుబ్బయ్యలింగం కదా, సుబ్బయ్యలోంచి సూ తీసుకొచ్చి ఇక్కడ పెట్టానమ్మా. లింగంలోంచి నా పేరుకి అలాంటి కలెక్షన్స్ ఏమి కుదరవు, నువ్వు నోరు మూసుకో. ఏమైనా నీ పేరు చాలా చిక్కగా ఉందయ్యా. అదే ఉందండి, పిలిస్తే అది అలవాటు అయిపోతుంది. అయితే మీరు ఇంట్లోకి ఎప్పుడు చేరతారు బావగారు? ఎప్పుడో ఏంటి, ఇంకో గంటలో చేరిపోతాను. వస్తానండి వస్తానండి. బాబు కప్పు. ఓహో ఇదిగో.